మంత్రి పదవి ఆశించిన ఇద్దరు ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేబినెట్ హోదాతో పదవులు కల్పించారు. ప్రభుత్వ సలహాదారుగా బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డిని నియమించారు. పౌర సరఫరాల సంస్థ చైర్మన్ గా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు నియమించారు. తాజాగా మరిన్ని వివరాలను మా ప్రతినిధి నాగేశ్వరాచారిని ప్రత్యక్ష ప్రసారం ద్వారా అడిగి తెలుసుకుందాం. శిరీష, అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్దిసేపటికే ఇద్దరు కీలక నేతలకు క్యాబినెట్ హోదాతో పదవులు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రి పదవులు ఆశించినటువంటి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, అదేవిధంగా మంచిర్యాల శాసనసభ్యుడు ప్రేమ్ సాగర్ రావుకి ఇద్దరికి కూడా క్యాబినెట్ హోదాలతో పదవులు దక్కాయి. అయితే గత కొంతకాలం మొదటి నుంచి కూడా వీరిద్దరూ కూడా పదవులు ఆశిస్తున్నారు. గతంలో ముగ్గురికి వివేక్, అదేవిధంగా అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీయర్కి పదవులు ఇచ్చినప్పుడు కూడా ఇద్దరికి ఇస్తారని ఒక ప్రచారం జరిగింది. గతంలో కూడా వీరు మొదటి నుంచి కూడా పదవులు ఆశిస్తున్నారు. ముఖ్యమంత్రి అదేవిధంగా మిగతా భక్తి విక్రమార్క వీరందరూ కూడా వీరికి సానుకూలంగా ఉన్నట్టు ప్రచారం జరిగింది. అయితే ఇప్పటికే 15 మంది గతంలో పదవులు భర్తీ కాగా ఈరోజు అజారుద్దీన్తో క్యాబినెట్లో సంఖ్య 16కు చేరింది. మరో 2 స్థానాలు మాత్రమే ఉన్నాయి. ఆ 2 స్థానాల్లో ఇంకా ఎవరికి దక్కుతాయని ప్రచారం జరుగుతున్న సందర్భంలో సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు కూడా ఈ 2 పదవులు ఆశిస్తున్నట్టు ప్రచారం జరిగింది. అయితే చివరికి ఆ ఇద్దరు నేతలకు కూడా కీలకమైన పదవులు కల్పిస్తూ ప్రభుత్వ సలహాదారుడిగా సుదర్శన్ రెడ్డి నియమించింది. ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ అంటే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ప్రభుత్వ సలహాదారుడిగా సుదర్శన్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. రాష్ట్ర కేబినెట్ మంత్రులకు ఉండే అన్ని సదుపాయాలు కూడా సుదర్శన్ రెడ్డికి ఇచ్చే విధంగా జీవో ఇచ్చారు. సుదర్శన్ రెడ్డికి మంత్రులకు ఉండే సదుపాయాలు, అదేవిధంగా మినిస్టర్ క్వార్టర్స్ కూడా ఇవ్వాలని నిర్ణయించారు. అదేవిధంగా కేబినెట్ సమావేశాలకు కూడా ప్రత్యేక ఆహ్వానితుడిగా సుదర్శన్ రెడ్డిని ఆహ్వానించే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా కలెక్టర్లు, ఇతర ఉన్నత అధికారులతో కూడా ముఖ్యమైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో నేరుగా సమీక్షలు నిర్వహించే అధికారం కూడా సుదర్శన్ రెడ్డికి ఇచ్చారు. అంటే కేబినెట్ మంత్రి చేయాల్సిన పనులన్నీ కూడా చేసే విధంగా సుదర్శన్ రెడ్డికి పూర్తి స్థాయి అంటే సలహాదారుడిగా ఇస్తూనే వాటన్నిటికి సంబంధించిన అధికారాలు కూడా కల్పించింది. అదేవిధంగా ప్రేమ్ సాగర్ రావుకు రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్గా నియమించింది. క్యాబినెట్ ర్యాంకు కూడా ఉంటుందని కూడా పేర్కొంది. మొత్తంగా అంటే గతంలో కూడా మంత్రి పదవులు ఆశించిన వారికి కూడా, అదేవిధంగా పార్టీలో ఉంటున్న సీనియర్ నేతలకు కూడా, ఎందుకంటే క్యాబినెట్లో 18 మందికి మాత్రమే అవకాశం ఉంటుంది కాబట్టి సీనియర్ నేతలకు క్యాబినెట్ హోదాతో ప్రభుత్వ సలహాదారులుగా నియమిస్తుంది. గతంలో షబ్బీర్ అలీని, అదేవిధంగా వేం నరేందర్ రెడ్డిని, అదేవిధంగా మిగతా మరికొంతమందిని కూడా, హరకర వేణుగోపాల్ను చాలామందిని కూడా, అదేవిధంగా పోచారం శ్రీనివాస్ రెడ్డికి కూడా ఇదే విధంగా ఇవ్వడం జరిగింది. వాటందరితో పాటు ప్రస్తుతం వీరిద్దరు నేతలు కూడా కలిపింది. అయితే ఇప్పుడు మిగతా 2 స్థానాలు ఎవరికి ఉంటాయనేది ఒక పార్టీలో తీవ్రమైన చర్చ జరుగుతుంది. అదేవిధంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం అయితే ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్కు ఇప్పటివరకు క్యాబినెట్లో స్థానం లేదు. ఆ 2 స్థానాలను కూడా ప్రస్తుతం ఈ ఇద్దరు నేతలతో కల్పించినట్టుగా తెలుస్తుంది. ఇంకా ఉమ్మడి రంగారెడ్డికి మాత్రం ఇంకా స్థానం లేదు. ఇప్పటివరకు హైదరాబాద్కు లేకుండే ఇప్పటివరకు అజారుద్దీన్కు ఆ స్థానంతో హైదరాబాద్ స్థానం భర్తీ అయిపోయింది. ఉమ్మడి రంగారెడ్డి నుంచి మల్రెడ్డి రంగారెడ్డి మరికొంతమంది నేతలు ఆశిస్తున్నారు. అదేవిధంగా ప్రస్తుతం ఇంకా 2 స్థానాలు ఎవరికి ఇస్తారని ఇంకా ఉత్కంఠ ఉంది. డిసెంబర్ తర్వాత అంటే స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత మరో 2 క్యాబినెట్ స్థానాలను కూడా భర్తీ చేయాలని భావిస్తున్నారు. అందులో మహేష్ కుమార్ గౌడ్, ఆది శ్రీనివాస్, మరికొంతమంది బీసీ నేతలతో పాటు కొంతమంది రెడ్డి సామాజిక నేతలు కూడా పదవులు ఈ 2 ఇస్తారని ఒక పదవి చర్చ జరుగుతుంది. మొత్తం మీద ఈ 2 పదవులు చాలా కీలకంగా పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఇటీవల ముఖ్యమంత్రి అదేవిధంగా కీలక నేతలు ఢిల్లీకి వెళ్ళినప్పుడు దీనిపైన అజారుద్దీన్కి మంత్రి పదవితో పాటు ఇద్దరు నేతలకు ఈ స్థానాలు ఇవ్వాలని ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. శిరీష.